ఇప్పుడు మీరు అంటే ఈ మోక్షధర్మ ట్రస్ట్ ఉంది కదా, ఈ మోక్షధర్మ ట్రస్ట్ ద్వారా మీరిద్దరే వర్క్ చేస్తున్నారా, ఇంకెవరైనా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారా? అంటే మీ ఒక టీమ్గా వెళ్ళే వర్క్ ఇప్పుడు ఎంత చేస్తారు మీరిద్దరే చేస్తే ఎంత జరుగుద్ది? అయితే టీమ్ అంటే మన నిజామాబాద్లో పెట్టుకున్నాము ముగ్గురిని. వాళ్ళకి ఏదో గౌరవ వేతనంగానో ఏదో మాకు తోచింది, భగవంతుడు మాకేమి ఇస్తున్నాడు దాంట్లో నుంచి వాళ్ళకి షేర్ చేస్తున్నాం. కానీ ఎక్కడైతే నేను జిల్లాల్లో అనుకున్నానో అక్కడ జిల్లాల్లోకి నేను వెళ్ళలేకపోతున్నాను. ఎందుకనంటే మనకు మెయిన్ ఏంటంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మన వాళ్ళు ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా వాడు 100 రూపాయలు సంపాదిస్తే, క్రిస్టియన్ ఒక 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఖచ్చితంగా దేవుని సేవ అని ఇస్తాడు. మనం అట్లా లేదు కదా, మన దాంట్లో లేదు కాబట్టి మేము అంతలా ఇంకా వెళ్ళలేకపోతున్నాం. కానీ మరి మీకు ఆర్థిక వనరులు ఎలా సమకూరుతున్నాయి? ఒకటి, నేను ధర్మం కోసం పనిచేస్తున్నాము, ధర్మం మమ్మల్ని చూసుకుంటుందని బ్లైండ్గా కాదు, ఒక మనస్ఫూర్తిగా ప్రగాఢంగా. అది నిజమే నేను అంటున్నది. ఇప్పుడు ఇది చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకనంటే ఇప్పుడు మన వాళ్ళు ఏదో దేవాలయానికి పోయి హుండీలో వేసొస్తారు తప్ప, అరే బాబు ధర్మం కోసం పనిచేస్తున్నారా అంటే 10 రూపాయలు ఇవ్వరు. అట్లాంటిది మీరు మీ ఉద్యోగాలని త్యాగం చేసి మీరు ధర్మం కోసం పాటుపడుతూ ఉన్నారు అని అంటే మరి మీ జీవనం ఎట్లా గడవాలి? మీరు అదే చెప్తున్నాను కదండి. ఒకటి, మేము ధర్మాన్ని గట్టిగా పట్టుకున్నాం, ఏదైతే అది అవుతుంది. ఇక్కడ మనం పోగొట్టుకోవడానికి ఏం లేదు, మనము సంపాదించడానికి ఏం లేదు, వాళ్ళు సంపాదించేసుకున్నాం. ఏంటి డబ్బు కాదు ఇక్కడ, ఒక ఆత్మజ్ఞానం అనుకోండి. సో మాకు తెలుసు, మాకు ఎలా ఉంటుందో తెలిసినప్పుడు ఇక్కడ ఏంటి, మేము ఖచ్చితంగా ధర్మం కోసం పనిచేస్తున్నాం అని అనుకున్నప్పుడు ఎవరో ఎక్కడో అన్న పేరేంటో కూడా తెలీదు. మన ఎగ్జాంపుల్ ఒక అన్న పేరు చెప్దాం, ప్రశాంత్ అని ఒక అన్న ఉంటాడు. ఆ అన్నకు మేము కనెక్ట్ అయిపోయాం. ఆయన ఫేస్ ఇప్పటివరకు నేను చూడలేదు, కానీ గత 4 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా ఎంతో కొంత మాకు నెల పంపిస్తూ ఉంటారు. చాలామంది నేను ఫేస్ టు ఫేస్ నేను చూసి కూడా గుర్తుపట్టాను. నేను అంటే ధర్మం పని చేయించుకుంటుంది ఇక్కడ, మేం కాదు. ఇది గొప్ప ఉదాహరణ కదా. అంటే నేను మీకు ఈ ప్రశ్న వేయడానికి కారణం ఏంటంటే, ధర్మం కోసం పనిచేసేటటువంటి వాళ్ళు భయపడాల్సిన పని లేదు, ఇక్కడ గొప్ప ఉదాహరణలు ఉన్నాయని చెప్పడానికి. అవును, అది 100%. ఇప్పుడు ఇది ఎంత అద్భుతమైన విషయం. ఇప్పుడు ధర్మాన్ని కాపాడుకోవాలనే ఆతృత ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్లో చాలామంది ఉన్నారు. కానీ నిజంగా ధర్మం కోసం పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరో తెలియక దూరంగా ఉంటున్నారు. అయితే చాలామంది ఏమనుకుంటారనంటే, మా బాధ్యతలు తీరిపోయిన తర్వాత ధర్మం కోసం పనిచేస్తాం. ఇంకొంతమందిని అడిగితే, నా ఒక కొడుకు పెళ్ళి అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాల తర్వాత నేను ఒక త్రిదండి పట్టుకొని ధర్మం కోసం బయటకు వస్తాను. నా దృష్టిలో ఏంటంటే, నా వారిని ఎవరు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. చేస్తామంటే ఈ క్షణం చెయ్యి, నెక్స్ట్ క్షణం అవసరం లేదు, నీకు అవసరం లేదు. నెక్స్ట్ క్షణం ఎవరుంటారో ఎవరు ఉండరో తెలీదు. సో ధర్మం కోసం పనిచేస్తాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా నమ్మిరా, కానీ ఏదో దొరుకుతుందని మాత్రం రాకు. ఇంకా కావాలంటే పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండిరా. ఎగ్జాంపుల్, హెడ్గే వర్జీ ఎక్కడ పుట్టాడు? మా ఊరికి పక్కకే బోధన కాదు, కందకుర్తి. అదే వాళ్ళ పెద్దలు అక్కడే కదా, అవునా? ఎక్కడ మళ్ళీ అతను ఎక్కడికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ స్థాపించారు? నాగపూరే కదా, నాగపూర్ అనుకో, నాగపూర్. సో అక్కడికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ స్థాపించాడు. ఒక ఇన్స్పిరేషనల్. నేను నెక్స్ట్ మిమ్మల్ని అదే అడగబోతున్నా, అంటే మీ ఏరియాలోనే పుట్టాడయా మహానుభావుడు? 7 కిలోమీటర్లు అంతే. సో అలాంటి స్ట్రాంగ్ పర్సన్ మా మైండ్లో ఉన్న తర్వాత ఇంకా మేము బయట మాకు తిండి దొరుకుతుందా లేదంటే అది దొరుకుతుందా అది ఆలోచించాల్సిన అవసరం లేదు అంటారు. ఇప్పుడు చుట్టాలు కూడా మీరు ధర్మం కోసం చేస్తున్నారు, కరెక్టే, పిల్లల భవిష్యత్తు ఎట్లా? చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఉంటాయి కదమ్మా, ఎవరైనా పిల్లల ఫ్యూచర్ అన్నప్పుడు ఎగ్జాంపుల్ దాన ధర్మ వెంకటూట్కూరి అన్నగారు, ఒక అన్నగారు ఉన్నారు. అన్న ఏంటంటే అక్కడ ఉండి దాన ధర్మ ట్రస్ట్ అని నడిపిస్తూ ఉంటాడు. ఏంటి, ధూపదీప నైవేద్యాలు. ఆయన ఏం చేశాడంటే, అతనికి తెలిసిన కొంతమంది ఎన్ఆర్ఎస్ని, ఒక చంద్రిక, శరత్ చంద్రిక, ఒక బక్కాయి గుప్తా అల్లాడి అని చెప్పేసి, ఇంకా సుదర్శనం అని, అట్లా వాళ్ళంతా ఒక చైతన్య అని ఒక అన్న, సో గజానన్ అన్న, ఇట్లా కొంతమంది ఏంటంటే మా పిల్లల స్టేడియంలో చూసేసుకుంటున్నారు. అయిపోయింది. విలువలతో కూడిన విద్యను ఇస్తున్నారు, సరిపోతుంది అక్కడ. మళ్ళీ అక్కడ 60,000 ఫీజు ఉంటే మేము పని చేస్తున్నామని చెప్పి 30,000 తీసుకుంటారు వాళ్ళు. యాక్చువల్లీ అక్కడ 60,000 ఫీజు. ఇంకొకటి ఏంటంటే, మా పిల్లలు కంపల్సరీ అక్కడ ప్రేయర్లో భగవద్గీత శ్లోకం చెప్తుంది, భావం చెప్తుంది.
10 years నుంచే చెప్తుంది. 10 years 9 years నుంచి స్టార్టింగ్ కంపల్సరీ ప్రేయర్లో అక్కడ చెప్తుంది. సో ఆ విధంగా ఎందుకనంటే మనము వ్యవస్థని తయారు చేసుకోవాలి. ఒక పాస్టర్కి ఒక వ్యవస్థ ఉంది, ధర్మరక్షకుడిగా నీకంటూ ఒక వ్యవస్థ తయారు చేసుకో. కానీ భయపడుతున్నారు చాలా మంది. మన హిందుత్వం చేయాలన్న కోరిక ఉంటుంది కానీ బయట చెయ్యి, ఆశించకు. మీరు ఇన్స్పిరేషన్ అమ్మా వీళ్ళకి, మేము ఇన్స్పిరేషన్. చెయ్యండి, ఆశించకుండా చేయండి. అదే భగవద్గీత కూడా చెప్పేది అదే కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి. నువ్వు కర్మలు చేసేది, కర్మలు చేసే అధికారం మాత్రమే నువ్వు ఉంది. నీకు ఫలితం నేను ఇచ్చేవాడిని నేనయ్యా అని భగవంతుడు చెప్తున్నాడు. అంత క్లారిటీ చెప్పిన తర్వాత లక్ష్మి వెంట పరిగెడితే నీకు లక్ష్మి రాదు, నారాయణుడు వెంట పరిగెడితే లక్ష్మి ఆటోమేటిక్. నారాయణుడు ఎక్కడ ఉంటే లక్ష్మి అక్కడ ఉంటుంది. ఇంకెందుకు భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ, ధర్మం ఎక్కడుంటే నారాయణుడు అక్కడ ఉంటాడు. నారాయణ ఎక్కడ ఉంటే లక్ష్మి ఆటోమేటిక్ అక్కడ ఉంటుంది. నీకేం కావాలి, లగ్జరీలు కావాలా? అవసరం లేదు కదా. ఎందుకంటే మేము ఇస్తాడమ్మా సార్ ఒకటి సార్, మనము లగ్జరీగా మారాలి అంటే మన లోపల లగ్జరీ పుట్టించుకుంటే మనం ఎక్కడ కూర్చున్నా కానీ ఒక పూరి గుడిసెలో కూర్చుని మేము గర్భాపసలు చేసాం, అది మాకు లగ్జరీ. ఎక్కడ కూర్చున్నా ముఖ్యం కాదు, మా బాడీ అనేది మాకు ముఖ్యం. ఇక్కడ లగ్జరీ, లోపల లగ్జరీ ఉంది, బయట కాదు మాకు. అసలు నిజమైనటువంటి ఆధ్యాత్మిక భావన అది. మీరు మీరు నడుస్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో అది నిజమైన ఆధ్యాత్మిక భావన. మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్నారంటే మా వెనక చాలా మంది హిందుత్వవాదులు కూడా ఉన్నారండి, సపోర్ట్ చేస్తున్నారు మాకు. ఇప్పటికి ఈవెన్ మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే వాళ్ళ సపోర్ట్ కూడా చాలా వరకు ఉంది మాకు, ఆర్థికంగా కానీ మాటల పరంగా కానీ మమ్మల్ని మోటివేషన్ చేయడం కానీ ప్రతిదీ వాళ్ళు మా వెనకుండి నడిపిస్తున్నారు. మా సంస్థకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా. వివేకానందుడు ఒక మాట చెప్తాడమ్మా, నీ సంకల్పం మంచిదైతే, నువ్వు చేయాలనుకున్న పని గొప్పదైతే దానికి కావలసిన డబ్బు నదిలాగా నీ కాళ్ళ దగ్గరకు పారుద్ది అంటాడు. పంచభూతాలు కూడా సహకరిస్తాయి. ఆయన లేకపోతే వివేకానందుడు జేబులో చిల్లి గవ్వ లేకుండా, రూపాయి లేకుండా ఇక్కడి నుంచి అమెరికాకు పోయి అమెరికాలో మత మహాసభల్లో మాట్లాడి ప్రపంచమంతా హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి ఈరోజు 100 చిల్లర దేశాల్లో రామకృష్ణ మఠ్ ఉంది. ఎంతమందిని ఇన్స్పైర్ చేశాడు, ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తున్నాడు. ఇన్నిటికి డబ్బులు ఎక్కడివి? డబ్బు ఇక్కడ మ్యాటర్ కాదండి, డబ్బు డస్ నాట్ మ్యాటర్. ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ ఓన్లీ 10 years 180 countries. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో మన దృష్టి మంచిదైతే సృష్టి ఆటోమేటిక్గా మంచిదైపోతుంది. సో దృష్టికోణాన్ని మార్చు, నువ్వు ఏం మార్చాల్సిన అవసరం లేదు, ఒక దృష్టిని మార్చు, సృష్టి మారిపోతుంది. కరెక్ట్, చాలా చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా మా ఎజెండా ఏంటి, మేము ఇందులోకి వచ్చి చేయడానికి కారణం ఏంటంటే అండి, దెబ్బ తగిలిన తర్వాత మందు పెట్టుకునే కన్నా ఆ దెబ్బ తగలకుండా చూడాలి, జాగ్రత్త వహించాలి. అంటే మతం మారిన తర్వాత వాళ్ళని తిరిగి హిందుత్వంలోకి తీసుకొచ్చే కన్నా ఆ మత మార్పిడి జరగకుండా ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, దానికోసమని ప్రయత్నం చేస్తున్నాం. అంతే, ఆ విధంగా.